అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపులను పునఃప్రారంభించింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అయితే మరి పాత పద్ధతిని కొనసాగించడానికి కారణం ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సార్ చెప్పండి, ఆ రేషన్ కార్డులు మళ్ళీ పాత పద్ధతి తీసుకురావడానికి కారణం ఏంటి? షాప్ ముఖ్యంగా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్కు సంబంధించినటువంటి ఆ లబ్ధిదారులు ఆ వెహికల్లో ఏదైతే వస్తుందో ఆ వెహికల్ ఎన్ని గంటలకు వస్తుందో ఎప్పుడు వచ్చిందో సరైన సమయాలు ఉండవు. వాళ్ళు వచ్చిన టైంకి పోవాలా, ఆ రోజు వచ్చిన ఒక రోజు 2 రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. తర్వాత లబ్ధిదారుల పరిస్థితి ఏంటి? నీకు అవకాశం 15 రోజులు ఇస్తున్నాం. ఎప్పుడైనా హాలిడే రోజైనా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు. తర్వాత మధ్యాహ్నం పని లేనప్పుడు సాయంకాలం పూట కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ కొన్ని సమయములు టైమింగ్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తుంది మా ప్రభుత్వము. దానివల్ల లబ్ధిదారులకు భరోసా, ఆందోళన ఉండదు దీంట్లో. అంటే ఈరోజు మేము బండి కాడికి పోలేకపోయినామే, లేకుంటే షాప్ దగ్గరికి పోలేకపోయినామే, షాపు మళ్ళీ క్లోజ్ చేస్తే మాకు బియ్యం అందవేమో, మాకు రావాల్సినటువంటి రైస్ ల్యాబ్స్ అయిపోతాయేమో అనేటువంటి ఆందోళన ఉండదు. ఇది ఖచ్చితంగా టైంకి పెట్టి ఇది ప్రజల అభిష్టం మేరకు ఐవీఆర్ఎస్ ద్వారా కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని కూడా ఐవీఆర్ఎస్ ద్వారా తీసుకొని మీకు ఏ సదుపాయం బాగుంటుంది, ఆ సదుపాయం వల్ల మేము చేస్తామని చెప్పినప్పుడు మెజార్టీ మెంబర్స్ 90% దీనికి మొగ్గేశారు. అందులో భాగంగానే ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. దివ్యాంగులకు, వృద్ధులకు ఎలాంటి పరిస్థితి? దివ్యాంగులకు, వృద్ధులకు ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఆ యొక్క సదుపాయం తీసుకుపోయే సదుపాయం పెట్టాము. ఖచ్చితంగా దివ్యాంగులకు, వృద్ధులకు కూడా ఇంటి దగ్గర ఇస్తాం. అంటే గతంలో ప్రభుత్వం ఇంటింటికి రేషన్ ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం ఇంటింటికి లిక్కర్ పంచేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టిందని వైసీపీ పడుతుంది. మీరేమంటారు? వాళ్ళకి అనుభవం ఉందేమో, అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అదే కోరికలు ఉంటాయి. ఇక్కడ మేము ఇంటింటికి కాదు, ప్రతి ఒక్కరికి ఏది ఇవ్వాలనో ఈ యొక్క మన రైస్ ప్రతి ఇంటికి కూడా ప్రతి చేరేటట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళచ్చు. అంటే కడపలో మహానాడు జరిగింది, ఆ మహానాడు స్ఫూర్తి నియమించింది. స్ఫూర్తి ఇచ్చేదేమిటి? రాయలసీమ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ కోలుకోవడానికి కూడా మళ్ళీ కోలుకోకుండా చేసిన మహానాడు. వైసీపీ వాళ్ళు నిద్రలో కూడా మళ్ళీ కలలు కనకూడని విధంగా మహానాడు జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్ జపం చేసేందుకే మహానాడు పెట్టారు. అక్కడ 504 సార్లు ఆయన పేరు జపించారు, 248 సార్లు వైసీపీ పార్టీ యొక్క ఊసెత్తారంటూ మాట్లాడే పరిస్థితి. మీరేమంటారు? వాళ్ళు మాట్లాడినారంటున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పం. పొద్దున్న లేస్తే లోకేష్ బాబు గారి పేరు, చంద్రబాబు పేరు, మా పేర్లు తలుచుకుంటారు. నిద్రలో కూడా మేము చేస్తున్నటువంటి పనులు, మా అభివృద్ధి కార్యక్రమాలు, మా సంక్షేమం విధానాలు, మా యొక్క సిస్టము, వాళ్ళు రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి సర్వనాశనం చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు రాక్షస పాలనకు ముగిసింది. ఇంకా కళలు కనాలంటున్నారు. మీ కళలు నిలబడవు, కనపడవు, వినపడవు అని చెప్పి తెలియజేస్తాం. అధికారులకు వచ్చి 4 ఏడాది అవుతుంది. అదే రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించింది వైసీపీ. దీన్ని ఎలా చూస్తారు? అసలైన వెన్నుపోటుదారులు వాళ్ళు వెన్నుపోటుదారులు కాబట్టే ప్రజలు వాళ్ళని ఓటు అనే ఆయుధంతో పోటు పొడిచేశారు, పంపించారు. వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. సూటిగా వైసీపీ నాయకులకు మీరు ఏం చెప్పదలుచు? చెప్పేదేం లేదు, మీరు కళలు కనకండి. ఇంకా అయిపోయింది, శాశ్వతంగా దుకాణం బంద్. పద. మొత్తంగా చూసుకుంటే వైసీపీ పార్టీ యొక్క దుకాణం బంద్ చేసుకోవాల్సిందే. రేషన్ కార్డులు, రేషన్ షాపుల ద్వారా ఇంటింటికి దివ్యాంగులకు ఇస్తున్నాం. దీంతోపాటు ప్రజలకు అందుబాటులోకి ఉండేలాగా రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నామని చెప్పే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.